నమస్తే. గొడ్డలి పేరుతో మమ్మల్ని విమర్శిస్తున్న కూటమి నేతలారా, అవును మాది గొడ్డలి పార్టీనే, కానీ మాది పరశురాముని గొడ్డలి అంటూ గుడివాడ వేదికగా మాజీ మంత్రి కొడాలి నాని ఇచ్చిన ఆ సంచలన డెఫినిషన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి హల్చల్ సృష్టిస్తోంది. ఇన్నాళ్ళు ప్రతిపక్షాన్ని ఇరుకును పెట్టడానికి కూటమి వాడుతున్న గొడ్డలి అనే పదాన్ని కొడాలి నాని రివర్స్ అటాక్ చేస్తూ దేవుళ్ల ఆయుధాలతో ఎలా పోల్చారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో కృష్ణా జిల్లాలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ వెనుక ఉన్న అసలు పొలిటికల్ అంతరార్థం ఏంటి? 2029 ఎన్నికల్లో ప్రజలు జగన్ చేతికి ఇదే గొడ్డలి అందించి కూటమి పాలనను అంతమొందిస్తారంటూ కొడాలి నాని విసిరిన ఆ శపథం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని వివాదాలను ప్రస్తావిస్తూ గొడ్డలి అనే పదంతో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కూటమి నేతలకు ఒక ఆనవాయితీగా మారింది. అయితే ఈ విమర్శలపై గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వైకాపా నేతలు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఒక భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ముగింపు సభలో మాట్లాడిన కొడాలి నాని గొడ్డలి అనే పదానికి సరికొత్త పొలిటికల్ డెఫినేషన్ ఇచ్చి కూటమి పెద్దలకు షాక్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్సైడ్ స్టోరీని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. గుడివాడ సభలో కొడాలి నాని మాట్లాడుతూ కూటమి నేతలు తమను గొడ్డలి పార్టీ అంటూ చేస్తున్న విమర్శలను నేరుగా అంగీకరిస్తూనే దానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. గొడ్డలి పేరుతో వైకాపాను విమర్శించే కూటమి నేతలారా, అవును మాది గొడ్డలి పార్టీనే, కాకపోతే మాది పరశురాముని గొడ్డలి అని ఆయన వ్యాఖ్యానించారు. గొడ్డలి అనేది కేవలం ఒక సాధారణ ఆయుధం కాదని, హిందూ పురాణాల ప్రకారం శివుడు, వినాయకుడు, దుర్గాదేవి చేతుల్లో దుష్ట సంహారానికి అది ఒక పవిత్రమైన ఆయుధంగా ఉంటుందని నాని వివరించారు. ప్రతిపక్షాల విమర్శల ఆయుధాన్ని దైవత్వంతో ముడిపెట్టి కౌంటర్ ఇవ్వడం కొడాలి నాని మార్క్ వ్యూహాత్మక రాజకీయ శైలిని చూపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డెఫినేషన్ తో కొడాలి నాని ఊరుకోకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ గొడ్డలి దుష్ట శిక్షణకు ఉపయోగపడుతుంది. రాబోయే 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి ఇదే గొడ్డల్ని అందిస్తారు అని నాని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రజలు ఇచ్చే ఆ గొడ్డలి ఆయుధంతోనే జగన్మోహన్ రెడ్డి కూటమి నేతల అవినీతి పాలనను, వారి అక్రమాలను పూర్తిగా అంతమొందిస్తారంటూ ఆయన శపథం చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ క్షేత్రస్థాయిలో తమ నియోజకవర్గ గడప దాటి క్యాడర్లో ధైర్యం నింపేందుకే నాని ఈ స్థాయి హై వోల్టేజ్ డైలాగులు పేల్చారనే చర్చ ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. పార్టీ ప్రీతితో, డబ్బు మీద మమకారంతో మరి నిజంగా కావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈరోజు వాళ్ళ డిఎస్సి ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే
ఓకే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టిస్తాం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటూ ఆడు ఎక్కువ సంపద సృష్టించినట్టు, నేను మా అబ్బాయి సంపద సృష్టించేటువంటి పరిస్థితుల్లో లేము కాబట్టి మీరే మీ సంపదను మీరు సృష్టించుకోండి, మేమిద్దరం చేతగాని వాళ్ళం, మాకేమి సంపద సృష్టించలేము, మేము ఒక్కొక్కరినే సృష్టించాం, మీరు 4, 5, 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడు గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర, గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రతి మనం శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది, శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు, మీ కర్మ. మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడటంలో మీకు, మీ పార్టీకి, మీ అభిమానులకి, మీ మీడియాకి తప్పులేదు. అది పరశురాముడి గొడ్డలు. తప్పకుండా ఆ పరశురాముడి గొడ్డలి 2029లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి గొడ్డలతో మీ అవినీతి సామ్రాజ్యాన్ని పోకటి వేలతో సహా పగలుస్తాడు. ప్రతిపక్షాలపై కూటమి నేతలు చేసే గొడ్డలి విమర్శలకు మాది పరశురాముని గొడ్డలి, దీంతోనే దుష్ట సంహారం చేస్తామంటూ కొడాలి నాని ఇచ్చిన ఈ సరికొత్త డెఫినేషన్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇది వైసీపీకి పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కొడాలి నాని కేవలం గొడ్డలి డెఫినేషన్ కే పరిమితం కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విధానాలపై, వారి ఎన్నికల ప్రామిస్లపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు సూపర్ 6 పేరుతో ప్రజలకు రకరకాల ఉచితాలు, ఆకర్షణీయమైన హామీలు ఇచ్చిందని, కానీ అధికార పీఠం ఎక్కిన తరువాత ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆయన విమర్శించారు. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తే రాబోయే రోజుల్లో కూటమి పతనానికి దారితీస్తుందనేది నాని లేవనెత్తిన ప్రధాన వర్షన్. మొత్తానికి గుడివాడ పట్టణంలో జరిగిన ఈ వెన్నుపోటుకు 2 ఏళ్లు ర్యాలీ మరియు కొడాలి నాని ప్రసంగం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం ఎంత రసవత్తరంగా మారుతుందో స్పష్టం చేస్తుంది. విమర్శలనే తమకు అనుకూలమైన అస్త్రాలుగా మార్చుకుంటూ పురాణాల ప్రస్తావనలతో ప్రజల్లోకి వెళ్లాలనే కొత్త వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంచుకున్నట్లు తెలుస్తుంది. కొడాలి నాని ఇచ్చిన ఈ గొడ్డలి కౌంటర్ పై కూటమి శ్రేణులు ఏ విధంగా తిప్పికొడతాయో, ఈ సరికొత్త మాటల యుద్ధం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. కూటమి నేతలకు కౌంటర్ గా కొడాలి నాని చేసిన ఈ గొడ్డలి వ్యాఖ్యలపై మరియు సూపర్ 6 విమర్శలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.